ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19వ తేదీన జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ కి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. రైట్ గా ఈ నెల 19వ తేదీన యూకే పార్లమెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అవార్డునైతే అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అగ్రకథ నాయకుడు చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 4 దశాబ్దాలుగా ఆయన సినీ రంగానికి చేస్తున్నటువంటి సేవలు, అదేవిధంగా ప్రైవేట్ గా కూడా అంటే సినీ రంగానికి సంబంధం లేకుండా ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు ఏవైతున్నాయో ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇచ్చేటువంటి సేవలను, అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి అంటే సినిమాకు సంబంధించి సినిమా రంగానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అంశంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన సినీ రంగానికి సేవలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ మేరకు ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది యూకే ప్రభుత్వం ప్రకటించింది. యూకే పార్లమెంట్ లో నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఈ మార్చిన ఆయనకు గౌరవాన్ని అందించేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపు ఈ మధ్యాహ్నం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగింది. అయితే ఆయన చేసినటువంటి రికార్డులు కావచ్చు, ఆయన క్రియేట్ చేసినటువంటి అవార్డ్స్ కావచ్చు, ఆయనకు సంబంధించి బాక్స్ ఆఫీస్ లో ఎన్నో రికార్డులు సాధించారు, ఎన్నో అవార్డులు కూడా పొందారు. దాదాపుగా ఆయన 3 నంది అవార్డ్స్ తో పాటు 9 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా ఆయనకు 2006లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించడం జరిగింది. 2024లో పద్మ విభూషణ్ అవార్డ్స్ తో కూడా భారత ప్రభుత్వం ఆయన గౌరవించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. దాదాపుగా 150 చిత్రాలు, 537 పాటలు, 20,000 స్టెప్పులు, అంటే ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే డాన్స్ ఫార్మేట్ ఉందో ఆ డాన్స్ ఫార్మేట్ కూడా రికార్డులు దక్కాయి. నేపథ్యంలో చిరంజీవికి ఇట్లాంటి అరుదైనటువంటి అవార్డు, అదేవిధంగా సన్మానం రావడం కొంత సినీ రంగంలో అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇటు దీనికి సంబంధించినటువంటి అవార్డు ప్రదానానికి చిరంజీవి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. యూకే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఇది తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బయట దేశంలో యూకేలో ఇవ్వడం మాత్రం ఇటు సినీ రంగానికి, అదేవిధంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అభినందనీయంగా తెలుస్తోంది. Right. Venkat, thanks for the updates.